హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూస్తున్న తెలుగు టెక్నాలజిక్స్. ఇవాళ వీడియోలో మనం వచ్చరికి జూలైలో రాబోతున్న మొబైల్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే మనకి తెలిసిందనమాట జూలైలో రాబోయే మొబైల్స్ గురించి. అయితే ముందుగా మనం కన్ఫర్మ్ అయిన మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే జూలై 1 నుంచి మనకి జాతర స్టార్ట్ అవుతుంది. జూలై 1 మనకి నథింగ్ ఫోన్ 3 లాంచ్ అవుతుంది. నథింగ్ ఫోన్ 2 లాంచ్ అయ్యి చాలా రోజులు అయిపోయిందనమాట. నథింగ్ ఫోన్ 3కి వీళ్ళు చాలా గ్యాప్ తీసుకున్నారు. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందంటే వీళ్ళు ఇందులో ఏఐ ఫీచర్స్ అనేవి ఇంక్లూడ్ చేయడానికి అయితే ఇంత గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు మాక్సిమం మనకి అన్ని మొబైల్స్లో మనకి ఏఐ ఫీచర్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తున్నారనమాట. అలాగే నథింగ్ ఫోన్ 2తో కంపేర్ చేసుకుంటే నథింగ్ ఫోన్ 3లో డిజైన్ మొత్తం టోటల్గా చేంజ్ అయిపోతుంది. నథింగ్ అంటేనే మనకి గుర్తొచ్చేది గ్లిఫ్ లైట్ ఇంటర్ఫేస్ అనమాట. ఈసారి గ్లిఫ్ లైట్ తీసేసి దాని ప్లేస్లో కొత్తగా గ్లిఫ్ మ్యాట్రిక్స్ని యూస్ చేశారనమాట. ఇది బ్యాక్ సైడ్ మీకు అయితే ఉంటుంది. మనకి లైక్ మనకి ఏసీ ఆర్ఓజీ ఫోన్స్ ఉంటాయి కదా, గేమింగ్ ఫోన్స్, అందులో ఉంటుంది కదా సేమ్ అలాంటి ఒక ఎల్ఈడి మ్యాట్రిక్స్ని అయితే ఈ ఫోన్లో అయితే యూస్ చేశారు. కంప్లీట్గా డిజైన్ చేంజ్ చేసి పడేశారనమాట. ఈ ఫోన్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే 1.5K ఓఎల్ఈడి డిస్ప్లేతో ఉంటుంది అనమాట. ఈ ఫోన్లో వచ్చరికి 5150 mAh బ్యాటరీతో వస్తుంది. 100 watts అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్లో ఛార్జర్ ఉంటుందా ఉండదు అనేది క్వశ్చన్ మార్కే మనకి. అలాగే బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉండే 50 MP, అలాగే 50 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ మీకు 50 MP కెమెరాతో వస్తుంది. దీని యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చరికి ఈసారి 45,000 దాకా అయితే ఉండొచ్చు అనమాట. అండ్ జూలై 3 మనకి ఒప్పో రెనో 14 సిరీస్ అయితే వస్తున్నాయి అనమాట. ఇవి మీకు మోస్ట్లీ ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్స్ కాబట్టి ప్రైస్ మీకు చాలా ఎక్కువైతే ఉంటుంది. ఈ లైనప్లో రెనో 14 అలాగే రెనో 14 Pro 2 ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. రెండింటిలో పెద్దగా చేంజ్ ఏముండదు. జస్ట్ మనకి కెమెరాలో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే ప్రాసెసర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒప్పో రెనో 14 Proలో వచ్చరికి మీకు 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మీకు 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే అల్ట్రా వైడ్ కెమెరా కూడా మీకు 50 MP వస్తుంది. అలాగే 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ మీకు 50 MP కెమెరాతో వస్తుంది. అలాగే రెనో 14లో వచ్చరికి 6.59 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ మీకు 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఎక్కడ మీకు చేంజ్ ఉంటుందంటే ఇందులో మీకు 50 MP అల్ట్రా వైడ్ కెమెరా ప్లేస్లో మీకు 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. రెనో 14 Proలో వచ్చరికి మీకు 6200 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఒప్పో రెనో 14లో వచ్చరికి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. రెండిట్లో మీకు 80 watts అయితే ఫోన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఆఫ్లైన్ ఫోన్స్ కాబట్టి ప్రైస్ అనేది చాలా ఎక్కువైతే ఉంటుందన్నమాట మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. ఇంకా జూలై 8 OnePlus నుంచి OnePlus Nord 5 అలాగే OnePlus Nord C5 అయితే వస్తుంది అనమాట. OnePlus Nord 5లో వచ్చరికి 1.5K ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కూడా 50 MP కెమెరాని యాడ్ చేశారు. OnePlus Nord C5లో వచ్చరికి ఫ్రంట్ మీకు 60 MP కెమెరాతో వస్తుంది. అలాగే 6.77 ఇంచ్ మనకి AMOLED డిస్ప్లే తో వస్తుంది. అలాగే ప్రాసెసర్ వచ్చరికి MediaTek Dimensity 835 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే OnePlus Nord C5లో వచ్చరికి మనకి ఈసారి బ్యాటరీ అనేది చాలా హైలైట్ అని చెప్పొచ్చు. బ్యాటరీ కెపాసిటీ చాలా ఇంక్రీజ్ చేశారు. 7100 mAh బ్యాటరీ ఉంటే అదే OnePlus Nord 5లో వచ్చరికి 6700 mAh బ్యాటరీతో వస్తుంది. రెండింటికి బ్యాటరీలో డిఫరెన్స్ అయితే ఉంది. అలాగే ప్రాసెసర్ డిఫరెన్స్ అయితే ఉంది. OnePlus Nord 5లో వచ్చరికి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 4 కాకుండా 8 Gen 3 ప్రాసెసర్ తీసుకొని వస్తున్నారు. వీటి ప్రైస్ అరౌండ్ మనకి 30,000 దాకా అయితే ఉండొచ్చు. OnePlus Nord 5 అయితే Nord C5 వచ్చరికి అరౌండ్ 26,000 దాకా అయితే ఉండొచ్చు. ఇంకా జూలై 9 శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్లో మనకి 3 ఫోన్స్ లాంచ్ అవబోతున్నాయి. Z Flip 7 అలాగే Z Flip 7 FE అలాగే Z Fold 7. Z Fold 7లో వచ్చరికి ఏమో మనకి Z Fold 6తో కంపేర్ చేసుకుంటే సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు. అలాగే థిక్నెస్ ఇంకా మనకి తగ్గిస్తున్నారు అనమాట. సైజ్ పెరుగుతుంది, థిక్నెస్ తగ్గుతుంది. అలాగే లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో మనకి Z Fold 7 అయితే వస్తుంది అనమాట. ఇంకా ఫ్లిప్ విషన్ కోసం మాత్రం ఫ్లిప్ 7లో మనకి Exynos ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అలాగే ఫ్లిప్ 7లో ఫ్యాన్ ఎడిషన్ తీసుకొని రాబోతున్నారు. అంటే తక్కువ ప్రైస్లో అరౌండ్ మీకు 50,000 రూపీస్ లోపు ఒక ఫ్లిప్ ఫోన్ కోసం అయితే ఇది చూస్తున్నారనమాట. అంటే వీళ్ళు చెప్పిన రూమర్స్ ప్రకారం ఏంటంటే ఏదైతే Z Flip 6 ఉందో దాన్నే దాన్నే Z Flip 7 FE లాగా అయితే తీసుకొని రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే రూమర్స్ ప్రకారం Z Flip 6ని ప్రైస్ తగ్గించి నేమ్ చేంజ్ చేసి దాని ప్లేస్లో ఈ ఫోన్ తీసుకొస్తారని చెప్పేసి అంటున్నారు అనమాట. ఈ సమయంలో చాలా వరకు అయితే చేంజెస్ అయితే మనం గమనిస్తాం. Z Fold 7లో అలాగే ఫ్లిప్లో కూడా మనకైతే చాలా చేంజ్ అయితే ఉండబోతుంది. గ్లోబల్గా 9 అయితే ఈ ఈవెంట్ జరగబోతుంది. అదే రోజు కూడా మన ఇండియాలో కూడా ఈ ఫోన్స్ లాంచ్ అవుతాయి అనమాట. అండ్ ఇంకా ఏదైతే ఈ Z Fold 7 ఉందో దీనికి కాంపిటీషన్గా మనకి వివో నుంచి వివో X Fold 5 అయితే రాబోతుంది. ఇది మనకి పాత ప్రాసెసర్ అవుతుందో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుందని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇంకా దీనిలో ప్రైస్ చూసుకుంటే మాత్రం Z Fold 7 కన్నా మనకి తక్కువ ప్రైస్కి అయితే రావచ్చు. కానీ కెమెరాస్ అనేవి ఈ ఫోన్లో చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ మీకు 3 50 MP కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరా, అలాగే టెలిఫోటో లెన్స్ అనమాట. ఫ్రంట్ కూడా మీకు 50 MP కెమెరాతోనే వస్తుంది. బ్యాటరీ వచ్చి 600 mAh బ్యాటరీతో రాబోతుంది. 90 watts
అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. వివోలో మనకి కెమెరా చాలా బాగుంటాయి. వీళ్ళు ఏదైతే కెమెరా ఆప్టిమైజేషన్ ఉంటుందో చాలా బాగుంటుంది, ఇమేజ్ ప్రాసెసింగ్ అనేవి. దీనివల్ల మీకు సామ్సంగ్ కన్నా ఇంకా మీకు బెటర్ పిక్చర్స్ అనేవి మీకు వివోలో వస్తాయి. జూలై మంత్లో అయితే ఈ రెండు ఫోన్స్కి అయితే చాలా కాంపిటీషన్ అయితే ఉండబోతుంది. ఇంకా వివో నుంచి వివో X200 FE అయితే రాబోతుంది. ఇది మీకు OnePlus 13s రీసెంట్గా లాంచ్ అయింది కదా, దానికి పోటీగా అయితే ఈ ఫోన్ తీసుకురాబోతున్నారు. ఈ ఫోన్లో మీకు 6.3 ఇంచ్ 1.5కి LTPO ప్యానల్తో వస్తుంది. చాలా కాంపాక్ట్ ఫోన్ అనమాట. ఇందులో కెమెరాస్ మీకు చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి 50 మెగాపిక్సెల్వి. అలాగే 615 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. OnePlus 13sకి డైరెక్ట్ కాంపిటీషన్ చెప్పొచ్చు అనమాట ఈ ఫోన్ అనేది. చూడాలి మరి వచ్చిన తర్వాత అలా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫోన్లో మనకి జైస్ పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది అనమాట ఈ ఫోన్లో. దీనివల్ల ఏంటంటే మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది కాబట్టి OnePlus 13sతో కంపేర్ చేసుకుంటే వివో కెమెరాస్ కొంచెం బెటర్గా అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. చూడాలి మరి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ఎలా ఉంటుంది అనేది. మోటో నుంచి కూడా రెండు ఫోన్స్ రాబోతున్నాయి. మోటో G96 పవర్ అలాగే G86 పవర్ అనమాట. రెండిట్లో మీకు సేమ్ డిస్ప్లే ఉంటుంది. 6.7 ఇంచ్ POL డిస్ప్లేతో వస్తుంది. అలాగే ప్రాసెసర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. G96 పవర్లో వచ్చరికి మనకి స్నాప్డ్రాగన్ 700 ప్రాసెసర్ అయితే ఉంటుంది. G86 పవర్లో వచ్చరికి మనకి ఏంటంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది రెండు ఫోన్స్. అలాగే 68 watts అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది అనమాట రెండు ఫోన్స్ అనేవి. G96 పవర్ వచ్చరికి 18,000 దాకా అయితే ఉండొచ్చు. G86 పవర్ వచ్చరికి 15,000 దాకా అయితే ఉండొచ్చు అనమాట. మేజర్గా ప్రాసెసర్ ఒకటి చేంజ్ ఉంటుంది. డిస్ప్లే సేమ్ అయితే ఉంటుంది. కెమెరా సేమ్ ఉంటాయి. బ్యాటరీ కూడా సేమ్ ఉంటుంది. జస్ట్ ప్రైస్ మీకు వేరే చేయడానికి అయితే ఇక్కడ ప్రాసెసర్ అయితే డిఫరెన్స్ అయితే చూపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 60 రాబోతుంది. జూలై 11వ తారీఖు రూమర్స్ ప్రకారం అయితే లాంచ్ అవబోతుంది. సో ఇది ఎటువంటి కన్ఫర్మేషన్ డేట్ అయితే కాదు. ఈ ఫోన్లో మనకి LCD డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. 6.7 ఇంచ్ సంబంధించి అయితే ఈ ఫోన్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్తో వస్తుంది. 15,000 రూపాయల లోపు ఈ ఫోన్ రావచ్చు అనమాట. సో ఇవి ఇప్పటివరకు అయితే మనకి జూలైలో కన్ఫర్మ్ అయిన మొబైల్స్ అయితే అనమాట. సో చాలా వరకు అయితే మంచి ఫోన్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. అసలు ఈ ఫోన్స్లో మీరు ఏ ఫోన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాగే ఒక క్వాలిటీ కొత్త కంటెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ యూ సీన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దిస్ రవి సైనింగ్ అండ్ జై హింద్.